నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ సమయంలో చార్ల్స్ పాస్టర్ గారి మెమోరియల్ ప్రేయర్ మీటింగ్కి ఇక్కడ చేరినటువంటి వారందరికీ, వచ్చినటువంటి వారందరికీ, స్నేహితులకి, బంధువులకి, పరిచయస్తులకి అందరికీ కూడా యేసు ప్రభు నామంలో శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రేయర్ మీటింగ్ ఎందుకు అంటే, ఎందుకు మనం యేసు ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుంటాము అంటే, ఎందుకు యేసు ప్రభువుని గురించి చెప్తాము అంటే కారణం ఏమిటి అంటే, వై వీ టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ వెన్ సమ్ వన్ డైస్. ఎందుకు యేసు ప్రభువుని గురించి మాట్లాడతాం అనేటటువంటిది, ఆయన సందర్భం ఏమిటి అనేటటువంటి దాని గురించి కొద్దిసేపు మీతోటి దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనము ధ్యానిస్తాం. మనకు చదువుబడినటువంటి వాక్యంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు అపోస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి ఉత్తరం రాశాడు, జాబ్ రాశాడు. హీ రోట్ ఏ లెటర్ టు యంగ్ తిమోతి హూ వాజ్ ఎ పాస్టర్ ఎట్ దట్ టైం. రాసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఆ 8-12 వచనాల మధ్య ఒక 2 అద్భుతమైనటువంటి వాక్యాలని ఆయన రాశాడండి. ఆ 2 అద్భుతమైనటువంటి వాక్యాలు ఎటువంటి వాక్యాలు అంటే, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి వాక్యాలు వినేటటువంటి వాళ్ళకి, గ్రహించేటటువంటి వాళ్ళకి వాళ్ళ చెవులు గింగురులు ఎత్తేటట్లు, లేదంటే వాళ్ళ హృదయము తత్తరిల్లేటట్లు, ఇది నిజమా, ఇది నమ్మదగిందేనా అనేటటువంటి అద్భుతమైనటువంటి 2 వాక్యాలు ఆయన అక్కడ పొందుపరిచాడు. ఇటువంటి 2 వాక్యాలు మీరు ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ చూసినా, ఏషియా ఖండంలో చూసినా, ఆఫ్రికా ఖండంలో చూసినా, వాళ్ళ సాహిత్యంలో చూసినా, యూరప్లో చూసినా, యూరప్ సాహిత్యంలో చూసినా, ప్రపంచంలో ఉండేటటువంటి మత గ్రంథాలన్నిటినీ మీరు కూలంకుషంగా పరిశీలించి పరిశోధించి వెతికినా కూడా ఇటువంటి 2 వాక్యాలు మీకు ఎక్కడ దొరకవండి. ఖచ్చితంగా, నిశ్చయంగా, నిర్ద్వందంగా ఇవి 2 ప్రత్యేకమైనటువంటి వాక్యాలు. అందులో ఒక మాట ఏమిటి అంటేనండి, దేవుడు తన సువార్త ద్వారా మరణమును రద్దుపరిచాడు. గాడ్ హ్యాస్ అబాలిష్డ్ డెత్ ఇన్ జీసస్ క్రైస్ట్ త్రూ హిస్ గాస్పల్. గాడ్ హ్యాస్ అబాలిష్డ్ డెత్. రెండో మాట ఏంటంటే అండి, ఆయన అమరత్వమును వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అంటే ఎటర్నల్ లైఫ్ లేదంటే ఇమ్మోర్టాలిటీ అనేటటువంటి దాన్ని దేవుడు యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా వెలుగులోనికి, అంటే వెలుగులోనికి తీసుకురావడం అంటే అప్పుడు వరకు మరుగుపరచబడినటువంటిది, అప్పుడు వరకు దాచిపెట్టబడినటువంటిది యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా, ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదండి, ఈ లోకంలో ఉండేటటువంటి భూజనాంగాలందరికీ కూడా, ఏ జాతి అయినా, ఏ తెగైనా, ఏ భాష అయినా, ఏ భూభాగమైనా వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని ఆయన బయటికి తీసుకొని వచ్చాడు సువార్త ద్వారా. ఆ సువార్తలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇమ్మోర్టాలిటీ అనేటటువంటి దాన్ని దేవుడు వెలుగులోనికి తీసుకొని వచ్చాడని చెప్పి అక్కడ రాయబడింది. 2 అద్భుతమైనటువంటి, విశేషమైనటువంటి, అత్యంత బరువైనటువంటి మాటలండి. ఒకటి, డెత్ హ్యాస్ బీన్ అబాలిష్డ్. రెండోది, ఆయన ఇమ్మోర్టాలిటీ అనేటటువంటి దాన్ని, అమరత్వాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఏ దేశంలో మీరు అడుగుపెట్టినా, ఏ తరములో అడుగుపెట్టినా, ఏ కాలంలో అడుగుపెట్టినా, అది అమెరికా జాతి వాళ్ళు కావచ్చు, భారతదేశ జాతి వాళ్ళు కావచ్చు, చైనీస్ కావచ్చు, లేదంటే ఆఫ్రికా జాతి వారు కావచ్చు,
పూర్వతరంలో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, ప్రస్తుత తరంలో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత తరంలో వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉందండి. ప్రధానమైనటువంటి సమస్య, మోస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లం దట్ ప్లేగ్స్ హోల్ హ్యుమానిటీ. మానవ జాతిని ప్రారంభం నుంచి పీడించుకొని తిన్నటువంటి సమస్య, పరిష్కారము యేసు ప్రభు వచ్చేంత వరకు పరిష్కారము లేనటువంటి సమస్య ఏమిటి అంటేనండి, మరణము అనేటటువంటిది. దేర్ వాజ్ నో సొల్యూషన్ ఫర్ డెత్. ఎక్కడికైనా పోండి, రాజులకైనా మరణం రావాల్సిందే, పేదవాడికైనా మరణం రావాల్సిందే, చదువుకున్నటువంటి వాడికైనా మరణం రావాల్సిందే, చదువు లేనటువంటి వాడికైనా మరణం రావాల్సిందే, స్త్రీలకైనా మరణం రావాల్సిందే, పురుషులకైనా మరణం రావాల్సిందే. పూర్వతరంలో ఉన్నటువంటి వారికి, ఇప్పుడు వారికి, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి, ముసలి ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేటటువంటిది మానవ జాతిని పరిపాలిస్తూ ఉంది అండి. ద డెత్ ఈస్ రూలింగ్, ఇట్ ఈస్ రైనింగ్ ఓవర్ హ్యూమన్ కైండ్, లేదంటే మ్యాన్ కైండ్. మరణం అనేటటువంటిది పరిపాలిస్తుంది. మనం ఏం చేస్తామంటే, మరణం అనేటటువంటి దాన్ని చాలా జీవితంలో ఒక సాధారణమైనటువంటి విషయంగా, మన జీవితంలో ఒక భాగంగా, అంటే మనం భోజనం చేసినట్టు, టిఫిన్ తిన్నట్టు, పడుకున్నట్టు, లేచినట్టు, ఉద్యోగం చేసినట్టు, దీంట్లో ఒక భాగంగా మనం తీసేసుకుంటున్నాం. కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, హీ ఈజ్ నాట్ టేకింగ్ డెత్ యాజ్ న్యాచురల్, ఇట్ ఈస్ వెరీ అన్యాచురల్. దట్ ఈస్ వై హీ సెంట్ హిస్ ఓన్లీ సన్, హిస్ వన్ అండ్ ఓన్లీ బిగాటెన్ సన్ జీసస్ క్రైస్ట్ ఇంటూ దిస్ వరల్డ్, సో దట్ యూ అండ్ ఐ and everyone who believes on Jesus Christ may be delivered from the power of death. అంటే దాని అర్థం ఏంటి అంటేనండి, యేసు ప్రభుని దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు, కారణం ఏమిటి అంటేనండి, మరణము యొక్క బంధకముల నుంచి మానవ జాతిని విడిపించేదానికి దేవుడు యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించాడండి. నీ జీవితంలో నీకు ఫండమెంటల్ ప్రాబ్లం ఈ క్షణంలో నేను అడిగితే నువ్వేమంటావంటే, అయ్యా మా అబ్బాయికి ఉద్యోగం లేదంటాం. ఇంకో కొంతమంది ఏమంటారంటే, అయ్యా మా అమ్మాయికి ఇంకా వివాహం కాలేదంటాం. ఇంకో కొంతమంది ఏమంటారంటే, అయ్యా మా అమ్మాయికి వివాహం అయింది, ఇంకా పిల్లలు పుట్టలేరు అంటాం. ఇంకో కొంతమంది ఏమంటారంటే, అయ్యా నాకు వీసా రాలేదంటాం, ఉద్యోగం రాలేదంటాం, అనారోగ్యం. ఇవన్నీ కూడా మానవ సంబంధమైనటువంటి సమస్యలే. వీటిని బైబిల్ తక్కువ చేసి ఇవి ఇంపార్టెంట్ కాదు అని చెప్పదు. వీటన్నిటికీ దేవుడు సమాధానం ఇస్తాడు, పరిష్కారం ఇస్తాడు, విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. ఆయన ఖచ్చితంగా నీ ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయగలిగినటువంటి వాడు, నీ దుఃఖం నుంచి విడిపించగలిగినటువంటి వాడు. ఇవన్నీ ఆయన చేస్తాడు, ఇవన్నీ పరిష్కారాలు దేవుడు ఇస్తాడు. కానీ యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే అండి, నిన్ను నీ యొక్క ప్రధాన శత్రువు, నీ యొక్క చిట్ట చివరి శత్రువు, వాడిని నువ్వు జయించలేవు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రధాన శత్రువుతో నువ్వు పోటీ పడి వాడితో యుద్ధం చేసి మరణ బంధకముల నుంచి నువ్వు బయటపడలేవు. నీ ప్రధాన శత్రువు, నీ చిట్ట చివరి శత్రువు మరణాన్ని రద్దు చేసేదానికి, ఓడించేదానికి, నిన్ను మరణంలో నుంచి విడిపించి అమరత్వంలోనికి తీసుకొచ్చేదానికి దేవుడు ఈ లోకంలోనికి యేసు ప్రభువుని పంపించాడు. దట్ ఈజ్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అందుకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడండి. చరిత్ర తిరగేయండి, పుస్తకాలు కొనండి. గొప్ప గొప్ప సాహితీవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. ప్లాటో ఉన్నాడు, అరిస్టాటిల్ ఉన్నాడు, ఏమండి సోక్రటీస్ ఉన్నాడు, ఇంకా అనేక మంది సాహితీవేత్తలు, తత్వవేత్తలు అనేక మంది ఉన్నారు. ప్రతి దేశంలో ఉన్నారు, ఏ దేశానికి కొరవ లేదు. ఒక్క వ్యక్తి కూడా మరణం నుంచి నిన్ను విడిపించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఏ వ్యక్తి కూడా ఏ పుస్తకంలో, ఏ మత విశ్వాసంలో, ఏ కాలంలో కూడా లేడు. ఒక్కడు నిన్ను మరణం నుంచి విడిపించగలిగినటువంటి వాడు. మరణము నుంచి విడిపించడము అంటే అర్థము తర్వాత చెప్తానండి. క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల క్రితం గ్రీకు ద్వీపమైనటువంటి సమోసా కాదండి, ఆ ఊరి పేరు, ఆ ద్వీపం పేరు సమోస్. ఆ సమోస్ అనేటటువంటి దేశం, ఆ ప్రదేశంలో ఒక పెద్ద తత్వవేత్త పుట్టాడు. ఆయన పేరు ఏమిటి అంటే అండి
పైథాగరస్. ఏం పేరండి? పైథాగరస్. ఎంతమంది విన్నారండి పైథాగరస్ పేరు? పైథాగరస్ పేరు మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ చదివారా? చిన్నప్పుడు 7th క్లాస్లో, 8th క్లాస్లో, 9th క్లాస్లో మ్యాథ్స్ చదువుకునేటప్పుడు, లెక్కలు, గణిత శాస్త్రం చదువుకునేటప్పుడు పైథాగరస్ థియరం అని ఒకటి ఉంటుంది. చదివారా? పైథాగరస్ థియరం అంటే చాలా పాపులర్, చాలా ఫేమస్. చదువుకునే వాళ్ళని నన్ను అడిగితే మీకు తెలుస్తుంది. ఆ పైథాగరస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గణిత శాస్త్రవేత్త. ఏమిటండి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గణిత మేధావి ఆయన. జామెట్రీ, నంబర్సు, ఇవన్నీ కూడా సంఖ్య, వీటిలో ఆయన గణిత శాస్త్రం చేశారు. ఇది కాకుండా ఆయనకి ఇంకొక విశ్వాసం ఒకటి ఉండేటటువంటిది. ఎవరికి? ఈ పైథాగరస్కి. ఆ పైథాగరస్కి ఉండేటటువంటి విశ్వాసం ఏమిటి అంటే అండి, మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి పూడ్చివేయబడతాడు, లేదంటే కాల్చివేయబడతాడు. అయిపోయిన తర్వాత ఆయన శరీరంలో నుంచి, ఆ వ్యక్తి శరీరంలో నుంచి ఆత్మ బయలుదేరి ఇంకొక శరీరంలోని కన్నా చేరుతుంది. ఆ ఆత్మ ఒక జంతువుగా పుట్టవచ్చు, ఒక చెట్టుగా పుట్టవచ్చు, ఒక పక్షిగా పుట్టవచ్చు, ఒక చేపగా పుట్టవచ్చు, ఎట్లాగైనా పుట్టవచ్చు. ఈ విధంగా ఆత్మ అనేటటువంటిది మరణము లేనటువంటిది. చనిపోయేటటువంటిది ఏంటి? చనిపోయేటటువంటిది ఏంటి? శరీరము. శరీరము, మరణం అనేటటువంటిది శరీరానికి మాత్రమే ప్రాప్తమవుతుంది. ఆత్మ చనిపోదు. ఇంకా కొన్ని సంస్కృతుల్లో ఏం చెప్తారంటే అండి, ఆత్మకి చావు లేదు, అగ్ని దాన్ని కాల్చివేయలేదు, నీళ్లు దాన్ని ముంచివేయలేవు, ఆత్మ ఎప్పుడూ జీవించే ఉంటుంది. ఈ ఆత్మ పోయి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది, ఆ శరీరంతో ఈ ఆత్మ బ్రతుకుతుంది. ఈ విధంగా దీనంతా కలిపి ఒక్క మాటతో చెప్తారండి. ఆ మాట ఏంటో మీకు తెలుసా అండి? పునర్జన్మ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి శరీరం కాల్చివేయబడుతుంది, లేదంటే పూడ్చివేయబడుతుంది. ఆత్మ ఉంది చూసారా, ఆ ఆత్మ బ్రతికే ఉంటుంది, అది చనిపోతుంది. ఆ ఆత్మ పోయి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. అది మనిషి శరీరం కావచ్చు, జంతువు శరీరం కావచ్చు, పక్షి శరీరం కావచ్చు, చేప శరీరం కావచ్చు, చెట్టు శరీరం, ఏదో ఒకటి. ఇది పైథాగరస్. ఎక్కడ? గ్రీక్ దేశంలో. ఏ ద్వీపంలో? సమోస్ ద్వీపంలో. ఆయన నమ్మి దీన్ని బోధించేటటువంటి వాడు. ఇది ఆయనకు పాస్ టైం అనమాట. ఖాళీ టైంలో దీని గురించి శిష్యులతోటి చెప్పుకుంటూ ఉండేటటువంటి వాడు. ఒక విషయము, ఈయన ఇంత పెద్ద గణిత శాస్త్రవేత్త కదా, ఇంత మేధావి కదా, మరి ఒక ఫండమెంటల్ ప్రాబ్లము ఆయన సాల్వ్ చేయలేకపోయాడు. ఏమిటి అంటే అండి, మరి నువ్వు శరీరము పూజ చేస్తున్నాము, శరీరాన్ని కాల్చేస్తూ ఉన్నాము, ఆత్మ బ్రతికే ఉంటుంది, ఈ ఆత్మ పోయి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది అని చెప్పి నువ్వు చెప్తున్నావు. బాగానే ఉంది పైథాగరస్ చెప్తున్నావు నువ్వు. కానీ మళ్ళీ ఆత్మ శరీరాన్ని ధరించిన తర్వాత మళ్ళీ పుట్టాలి కదా, మళ్ళీ బ్రతకాలి కదా, మళ్ళీ చనిపోవాలి కదా. అంటే ఏమవుతుంది? ఈ సైకిల్ అనేటటువంటిది, వలయం అనేటటువంటిది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక మనిషి పుడతాడు, శరీరం పాతిపెట్టబడుతుంది, ఆత్మ పోయి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది, మళ్ళీ దాంట్లో పుట్టి పెరిగివారు అవుతాడు, మళ్ళీ చనిపోతాడు, మళ్ళీ ఆత్మ పోతుంది, మళ్ళీ ఈ విధంగా సైకిల్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ అంతమవుతుంది? వేర్ ఈజ్ ద ఎండ్ ఫర్ దిస్ సైకిల్? వేర్ ఈజ్ ద ఎండ్ ఫర్ ద రీఇన్కార్నేషన్? పునర్జన్మకి అంతం ఎక్కడుంది అంతం? పైథాగరస్ చెప్పలే. ఎందుకంటే ఆయన దగ్గర సమాధానం లేదు. అంటే దీనంతా ఒక్క మాటలో చెప్పాలంటే అండి, సింపుల్గా ఒక్క మాటలో చెప్తా. ఏమిటి అంటే అండి, పైథాగరస్ చెప్పినటువంటి పునర్జన్మ సిద్ధాంతము, లేదంటే ఆయన నమ్మినటువంటిది, మానవులు ఎదుర్కొనేటటువంటి మరణము అనేటటువంటి సమస్యను పరిష్కరించలేదు. అంతే కదా, ఆత్మ పోతుంది, శరీరాన్ని ధరిస్తుంది, మళ్ళీ శరీరంలో బ్రతుకుతుంది, మళ్ళీ చనిపోతుంది, మళ్ళీ పోయి ఇంకొక శరీరాన్ని, ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటే మరణం అనేటటువంటిది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎప్పుడు ఆగిపోతుంది మరణం? అంటే ఒక తరం తర్వాత ఇంకొక తరం తర్వాత ఇంకొక తరం మరణం అనేటటువంటి బాధని
వేదనని, క్షోభని, సపరేషన్. బైబిల్ ఏమంటుందంటే మరణం అనేటటువంటి దాన్ని సపరేషన్ ఆఫ్ సోల్ అండ్ బాడీ. ఈ సపరేషన్ అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఏ డెత్ ఇన్ రీఇన్కార్నేషన్. మరణానికి దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి? హౌ టు ఫేస్ డెత్. ప్రతి ఒక్కరు చనిపోతారు. ఏ విధంగా ఓదార్స్తారు మనుషుల్ని? మరణంలో ఉండేటటువంటి వారు, చనిపోబోయేటటువంటి వారు, చనిపోయినటువంటి వారిని ఏ విధంగా ఓదారుస్తారు? వెర్ ఇస్ ద సొల్యూషన్? దెర్ ఇస్ నో సొల్యూషన్ ఇన్ రీఇన్కార్నేషన్. పునర్జన్మలో దానికి పరిష్కారం అనేటటువంటిది లేదు. పరిష్కారం లేదు కాబట్టే ఆకాశాన్ని, భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన దానికి పరిష్కారము చూపిస్తూ ఉన్నాడు. దేన్ని సృష్టించినటువంటి దేవుడు? ఆకాశాన్ని, భూమిని, భూమిలో ఉండేటటువంటి సకల చరాచర సృష్టిని, నక్షత్ర సమూహాలని, నక్షత్ర మండలాల్ని, వాటి కక్షలని అంతటినీ నియమించినటువంటి ఆ గొప్ప దేవుడు పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాడు మానవ జాతికి. ఏ విధంగా చూపిస్తూ ఉన్నాడంటే, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీలాగా, నాలాగా, నీలాగా శరీరాన్ని ధరించి, శరీరంతో మరణాన్ని రుచి చూచి, ఆ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా వెతకండి, మీరు పోయి వెతకండి, చరిత్ర పుస్తకాలు వెతకండి, సాహిత్యాన్ని వెతకండి, వాంగ్మయాన్ని వెతకండి, ఏ దేశంలో అయినా వెతకండి, తత్వవేత్తలను అడగండి, మత గ్రంథాలని పరిశీలించండి, క్షుణ్ణంగా పరిశీలించండి, కూలంకుషంగా పరిశీలించండి. ఏ పుస్తకంలో కూడా డెత్ హ్యాస్ బీన్ అబాలిష్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, డెత్ హ్యాస్ బీన్ అబాలిష్డ్ అనేటటువంటి పదము ఎక్కడైనా ఉందో చెప్పండి. వాళ్ళు వివరణ ఇస్తారు, మరణం అంటే ఏంటి అనే వివరణ ఇస్తారు, కానీ దేర్ ఈజ్ నో అబాలిషన్ ఆఫ్ డెత్. మరణం అనేటటువంటి దాన్ని రద్దు చేయబడింది యేసు ప్రభులో. అంటే ఇక నుంచి యేసు ప్రభులో విశ్వాసం ఉంచేటటువంటి వారు మరణించరు. మరి చార్లెస్ పాస్టర్ గారు చనిపోయారు కదా, ఆయనకు ముందు కాంతమ్మ గారు చనిపోయారు కదా, వారి పూర్వీకులు చనిపోయారు కదా, క్రైస్తవులు చనిపోతారు కదా. సొల్యూషన్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్? వాట్ ఈస్ ద సొల్యూషన్ జీసస్ క్రైస్ట్ ఈస్ గివింగ్? యేసు ప్రభులో జీవితంలో రెండు ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయండి. ఒకటి ఆయన సిలువలో మరణించడం అనేటటువంటిది, రెండోది ఆయన పునరుద్ధానం అవడం అంటే. మొట్టమొదటి దాని గురించి 2 వాక్యాలు చెప్పి ముందుకెళ్ళిపోతా, ఎందుకంటే మనము సమయాన్ని గురించి మనము లక్ష్య పెట్టాలి. మొట్టమొదటిది ఏమిటి అంటే అండి, యేసు ప్రభు అయ్యా మరణాన్ని జయించేటటువంటి వాడు వచ్చి మరణించడం ఏంటి అని చెప్పి నీకు నాకు సమస్య రావచ్చు. నువ్వు అడగచ్చు నన్ను, ఏమయ్యా నువ్వు యేసు ప్రభు మరణాన్ని రద్దు చేశాడని చెప్పి చెప్తున్నావు కదా, మరి ఆయనే చనిపోయాడు కదా అని చెప్పి నువ్వు అడగచ్చు. అది నీకు ధర్మ సందేహమే, నువ్వు అడగచ్చు దాన్ని, నో ప్రాబ్లం, దానికి వస్తాను. ఎందుకు చనిపోయాడు అనేటటువంటి దానికి కారణం చెప్తాను. ఎందుకు చనిపోయాడు యేసు ప్రభు అంటే కారణం ఏమిటి అంటే, మరణము మానవులకి ఎందుకు సంప్రాప్తము అయింది అంటే, దేవుని యొక్క ఆజ్ఞను మీరినందువలన, పాపము వలన మరణం అనేటటువంటిది మానవ లోకంలోనికి ప్రవేశించింది. ఇది బైబిల్ ఇచ్చేటటువంటి వివరణ. పాపము వలన మరణం అనేటటువంటిది లోకంలోనికి ప్రవేశించింది. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ప్రతి వ్యక్తి కూడా పాప స్వభావాన్ని కలిగి, పాప నియమం అనేటటువంటిది శరీరంలో ఆపరేట్ చేస్తూ బ్రతకతాడు. పైకి మంచిగా కనిపించకపోయినా, జీవితంలో ఎప్పుడూ నరహత్య చేయకపోయినా, జీవితంలో ఎప్పుడూ కూడా వ్యభిచారము చేయకపోయినా, పాప నియమము ప్రకారము, ఆయన పుట్టినటువంటి జన్మము ప్రకారము మనుష్యుడు పాపంలోనే పుట్టి, పాపంలో జీవించి, పాపంలో చనిపోతూ ఉన్నాడు. ఫండమెంటల్ ప్రాబ్లం. నువ్వు జయించలేనటువంటి ఇంకొక శక్తి ఏమిటి అంటే పాపం. చిన్న వ్యసనాన్ని కూడా మనము జయించలేమండి. ఐ టెల్ యూ, చిన్న వ్యసనము, నీకుండేటటువంటి చిన్న వ్యసనము అంటే మానసిక వ్యసనం కావచ్చు, శారీరక వ్యసనం కావచ్చు, దాన్ని కూడా మనము జయించలేము. అంత బలహీనులము మనము. బలమైనటువంటి పాపాన్ని ఏం జయిస్తాం? మన నోరు మనకు అదుపులో ఉండదు,
మన నాలుక మనకు అదుపులో ఉండదు. మన ఆలోచనలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఆలోచనల్లో పాపం చేస్తాం, చేతుల్లో పాపం చేస్తాం, తలంపుల్లో, నోటి మాటల్లో, ప్రతి పాపం అనేటటువంటిది మానవుల్లో ఉంది. నీకు ఆ పాపము ఆదాం దగ్గర నుంచి సంక్రమించి దానివల్ల నువ్వు పాపంలో జీవిస్తున్నావు కాబట్టి మరణం అనేటటువంటిది నీకు సంప్రాప్తమైంది. నీ పాపముని, దాని యొక్క శిక్షని భరించేదానికి దేవుడు శరీరాన్ని ధరించాడండి. అందుకు యేసు ప్రభు శరీరాన్ని ధరించాడు. నీ పాపానికి శిక్ష భరించేదానికి, నీ దోషానికి శిక్ష భరించేదానికి యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. క్లుప్తంగా ముగిస్తాం. నెక్స్ట్, యేసు ప్రభు బ్రతికుండేటప్పుడు ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే అండి, నేను 3వ దినమున లేస్తాను. ఐ విల్ రైజ్ ఆన్ ద 3rd డే. 3వ దినం లేస్తానన్నాడు. అయ్యా, శిష్యులకి అర్థం కాలే, వినేటటువంటి వాళ్ళకి అర్థం కాలే. ఏదో చెప్తున్నాడు ఈయన లేస్తాడంట అని చెప్పి అనుకున్నారు. కానీ 3వ దినమున లేపబడ్డం అంటే అర్థం ఏంటి వాళ్ళకి అర్థం కాలే. 3వ దినమును వచ్చింది, దాన్ని మనం ఈస్టర్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ 3వ దినమున యేసు ప్రభు మరణంలో నుంచి లేచాడు. మరణంలో నుంచి లేవడం అంటే అర్థం ఏంటి? మరణంలోంచి లేవడం అంటే అర్థం ఏంటి? ఏ శరీరముతో అయితే యేసు ప్రభు చనిపోయాడు, ఏ శరీరంతో అయితే యేసు ప్రభు శ్రమ పడ్డాడు, ఏ శరీరంతో అయితే గాయపరచబడ్డాడు, ఏ స్థలం మీద అయితే ముళ్ళ కిరీటం పెట్టబడిందో, ఏ శరీరం అయితే మొత్తబడిందో, గాయపరచబడిందో, ఆ శరీరము 3వ దినమున ఆ గాయాలు ఏమీ లేకుండా సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, ఆరోగ్యమైనటువంటి శరీరంగాను, మహిమ కలిగినటువంటి శరీరంగాను, ఇంకా ఎప్పుడూ చనిపోనటువంటి శరీరంగాను ఆయన లేచాడండి. గుర్తుపెట్టుకోండి. చాలా ఎందుకు యేసు ప్రభుని గురించి చెప్పిన 2 వాక్యాలు మనం తప్పకుండా చెప్తాం. ఒకటి ఏంటంటే శిలువలో నీ పాపాల కోసం చనిపోయాడని చెప్తాం. ఇంకొకటి ఏంటి అంటే యేసు ప్రభు మరణంలోంచి లేచాడు అని చెప్పి. మరణం నుంచి లేపబడ్డం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు చనిపోయాడు కదా, మరణం నుంచి లేపబడ్డాడు. చూడండి, చాలా అద్భుతమైనటువంటి విషయం నేను మీతో చెప్తూ ఉన్నా. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం నేను మీతో చెప్తూ ఉన్నా. బైబిల్లో క్రైస్తవ మత విశ్వాసంలో ఒక వ్యక్తి చనిపోయినా తిరిగి బ్రతకతాడు. దాని యొక్క అర్థం ఏమిటో అంటే అండి, పాస్టర్ గారు చనిపోయారు, యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టి చనిపోయారు. ఆయన ఏ శరీరంతో అయితే చనిపోయాడు, ఆ శరీరము మహిమ శరీరంగా మార్చబడి సమాధిలో నుంచి లేపబడతాడు. యేసు ప్రభు ఏ విధంగా సమాధిలో నుంచి లేపబడ్డాడో అదేవిధంగా యేసు ప్రభులో మృతి చెందినటువంటి వారు తిరిగి లేపబడతారు. లేపబడ్డం అంటే ఉద్ధానము. లేపబడ్డం అంటే నువ్వు చనిపోతావు, తప్పకుండా యేసు ప్రభులో విశ్వాసం ఉంచావు, నువ్వు పాతి పెట్టబడతావో కాల్చివేయబడతావో మనకు తెలియదు, శరీరం ఏమవుతుందో తెలియదు, అది జీర్ణమైపోతుంది, దాని అణువులు కూడా నువ్వు పెట్టుకోలేవు. ఆ శరీరాన్ని యేసు ప్రభు వచ్చినప్పుడు 2వ రాకడలో ఆయన పిలిపించినప్పుడు ఆ శరీరము సమకూర్చబడి, అంటే ఆయన మొత్తము బాడీ అంతా కూడా తిరిగి సమకూర్చబడి మహిమ శరీరంతో ఆయన లేపబడతాడు. మహిమ శరీరంతో అంటే అందుకని నేను కోల్పోయాను అనేటటువంటి పదం వాళ్ళ. నువ్వు నేను ఏదైతే కోల్పోయామో, అమరత్వము, నిత్య జీవము ఏదైతే కోల్పోయామో, దేవుడు యేసు ప్రభులో సమస్తాన్ని తిరిగి నీకు సమకూరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని విశ్వాసం ఉంచితే నువ్వు ఖచ్చితంగా చనిపోతావు, సమాధి చేయబడతావు, లేదంటే కాల్చివేయబడతావు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు 2వ రాకడలో ఆయన నీ శరీరాన్ని తిరిగి లేపి, చూడండి చాలా ముఖ్యమైనటువంటిది, నీ ఆత్మని, నీ యొక్క శరీరాన్ని జతపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? పాస్టర్ గారి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధిలో ఆయన సంతోషంగా ఉన్నాడు కదా. ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన యొక్క ఆత్మ, వ్యక్తి, ఆత్మ అంటే వ్యక్తి, పర్సన్. ఆయన శరీరం ఇక్కడ ఉంది కదా, ఎక్కడ పూడ్చిపెట్టాం కదా మనం. ఆ శరీరంతో తిరిగి జతపరచబడి ఆ శరీరము మహిమ శరీరంగా మార్చబడి అమరత్వాన్ని పొందుకుంటుంది. అమరత్వం అంటే అర్థం ఏంటండి? అమరత్వం అంటే అర్థమైంది మనకు మన సంస్కృతిలో అమరులు అనేటటువంటి పదము చాలాసార్లు వాడుతుంటాం. అమరత్వం అంటే ఏంటి? చావు లేకుండా ఆ విధంగా జీవిస్తూ ఉండడాన్ని అమరత్వము అంటామండి. దేవతలు ఆ విధంగా ఉంటారని చెప్పి కొంతమంది నమ్ముతారు. అమరత్వం అంటే అమరత్వం కలిగినటువంటి వాడు ఒక్కడు
దేవుడే, కేవలం దేవుడు మాత్రమే. ఆ అమరత్వము యేసు ప్రభు ద్వారా దేవుడు నీకిస్తూ నిన్ను నిత్యత్వము జీవించేటట్లు చేస్తాడండి. అక్కడ నీకు జబ్బులు ఉండవు, అక్కడ నీకు రోగాలు ఉండవు, అక్కడ నీకు మరణం ఉండదు, నీకు వంకలు ఉండవు, ఏమీ ఉండదండి. పర్ఫెక్ట్గా మానవుడు అట్లే ఏ విధంగా ఉండాలో అటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా దేవుడు నిన్ను సమాధిలో నుంచి లేపుతాడు. అటువంటి స్థితిలోకి నిన్ను తీసుకొని వస్తాడు. ఆయన విశ్వాసంలో చనిపోయాడు, ఆయన నిరీక్షణ కలిగి చనిపోయాడు. ఆయన కోసం ఏడ్చి ప్రలాపించి దుఃఖపడి ఉపవాసాలు చేయాల్సిన అవసరమే లేదు. ఆయన ఏదైతే కోల్పోయాడో దాన్ని యేసు ప్రభు ఆయనకి పునరుద్ధానం ద్వారా తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. ఆరోగ్యము ఉన్నంత వరకు మనమంతము చాలా సంతోషంగా గంతులు వేసుకుంటూ హుషారుగా మాట్లాడుకుంటూ అంతా బతుకుతాం. ఆరోగ్యము క్షీణించిపోండి. ఎందుకండి, కొంచెం కడుపులో నొప్పి రానియండి, మీ మొహం ఎట్లా మారిపోతుంది. చిన్న కడుపులో నొప్పి, ఏమండి, మోకాళ్ళు నొప్పులు రానివ్వండి, మొహం అంతా వంకర్లు తిరిగిపోతుంది. అవునా కాదు? ఇంకేదన్నా పెద్ద డబ్బు రానివ్వండి, ఎట్లయిపోతుంది. మరణము అనేటటువంటిది అంత భయంకరమైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు ఎందుకు యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడంటే, ఇక్కడ చెప్పాడు కదా, ఎందుకు యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడంటే, ఇక్కడ మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసి ఇదే క్రైస్తవ జీవితం అనే దానికి పంపించలే యేసు ప్రభు. ఆయన దేనికి పంపించాడు, కారణం ఏమిటి అంటే అండి, మరణం నుంచి నిన్ను విడిపించేదానికి, అక్షయతలోకి నిన్ను నడిపించేదానికి యేసు ప్రభు ప్రధానమైనటువంటి కారణము అది. అది లేకపోతే, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు. ఆయన వచ్చినప్పటి నుంచి సువార్త అన్ని దేశాల్లో ప్రకటించబడుతూ ఉంది. ఎందుకు సువార్త ప్రకటించాలా? ఎందుకు ఒక వ్యక్తి యేసు ప్రభువులో పాపాలు క్షమించబడాలా? ఎందుకు నీకు యేసు ప్రభు యొక్క పాప క్షమాపణ అనేటటువంటిది అవసరం? వై యూ నీడ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకమ్మా యేసు ప్రభువులో నీకు పాప క్షమాపణ అవసరం అంటే, నేను 2 ఉదాహరణలు చెప్తానండి.